ఏముంది? రాజులైన యాజక సమూహం. అది ఆయన పిక్చరు. మరి రాజులైన యాజక సమూహమైన మనము నిత్య రాజ్య పరిపాలన చేయాలి. మరి నిత్య రాజ్య పరిపాలన చేయాలంటే మరి ఏమి నేర్చుకోకుండా అడగపోయి, ఏ నా కుమారుడా, ఏ నా కుమార్తె, ఏం నేర్చుకున్నావు అంటే అదంటే పాస్ట్, అదంటే అదే 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 అంటే అదే 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 అని చెప్పని అనుకో, అరే నీకెందుకురా రక్షణ ఇచ్చింది? లేఖనం చెబుతుంది కదా, రాజులైన యాజక సమూహం. ఒకటి దేవునికినో ఇటు ప్రజలకు మధ్యలో ఉండి యాజకుడిగా ప్రార్థన చేయటం అనేది ఒకటి. రెండవది రాజులైన యాజక సమూహం అంటే పరిపాలన చేయాల. ఎక్కడ? నిత్య రాజ్యంలో. యుగ యుగాలు నువ్వు ఆయనతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేయాల. ఆయన పట్టమహేషిగా అంటే ఆయన భారీగా కూర్చొని, రాజుగారు రాణిగారు ఇద్దరు కూర్చొని పరిపాలన చేస్తారు ఏ రాజ్యంలో అయినా. కాకపోతే ఆమె కనపడదు, ఈయన కనపడుతూ ఉంటాడు. అట్లనే నిత్యత్వంలో ఆ క్రొత్త లోకంలో ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అంతా క్రొత్తదైపోయి ఉంటుంది. దానిలో యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన మనం చేయాల్సిన వాళ్ళు అయిందాం. అక్కడ దేవదూతలకు కూడా తీర్పు తీర్చాలి. ఈ లోకంలో క్రీస్తును ఆశ్రయించిన ప్రజలకు కూడా తీర్పు తీర్చాలి. లోకానికి, లోక ప్రజలకు మీరు తీర్పు తీర్చాలని ఉంది లేఖనం. తీర్పు తీర్చాలంటే నీతి న్యాయ నియమావళి సంగతి నీకు తెలిసి ఉండాలి. అలాగనే ఆయన ఎటువంటి అనుభవాల నుంచి వచ్చాడో ఆ అనుభవాలకు సంబంధించిన వ్యక్తులు ఈ భూమి మీద ఉంటారు. ఆ భూమి మీద ఉన్న వ్యక్తులను సంపాదించాలంటే నువ్వు ఆ అనుభవాల్లో పోతేనే ఆ వ్యక్తికి ఆ రుచించావు కాబట్టి, అంటే ఆ పరిస్థితిని నువ్వు రుచించావు కాబట్టి, నీకు తెలుస్తుంది కాబట్టి ఆ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని అమ్మంటే, అయ్యా నా పరిస్థితి ఇలా ఉందంటే, ఓ ఇదేనా, అయితే దీనికి ఒక మార్గం ఉంది, ఇది పరిష్కారం అని చెబుతావు. వెంటనే ఆ వ్యక్తి ఇటు తిరుగుతాడు, నీ వైపు తిరుగుతాడు. ముందు పలానా అన్నయ్య, పలానా అక్క చెప్పింది ఈ విషయం, పలానా చెల్లి చెప్పింది, పలానా తమ్ముడు చెప్పాడు, పలానా బాబాయ్ చెప్పాడు, పలానా ఆంటీ చెప్పింది ఈ విషయం, కాబట్టి దీని ప్రకారం మనం ఫాలో అయితే రిజల్ట్స్ చూస్తాం అనుకుంటా అని చెప్పని ట్రై చేస్తాడు. రిజల్ట్స్ పొందుతాడు. ప్రభు చంటు కట్టబడుతుంది. ఆ ఆత్మ నువ్వు సంపాదించినోడు అవుతావు, నువ్వు సంపాదించిన దాన్ని అవుతావు. ఆమేన్, హల్లెలూయా. అది కావాలంటే మనకి ఇక్కడ కొంచెం అనుభవం అనేది ఉండాలి. ఆ అనుభవంలో కూడా నీకు నెమ్మది సమాధానం కావాలంటే పూర్తిగా ఆయనకి అప్పచెప్పేసి, నీ కృప మీద ఆధారపడుతున్నాను, నాకు సహాయం చేయ ప్రభు అని. నెల రోజుల పైనుంచి నేను ఇలా ఈ బాధపడుతూ ఉన్నాను. అయినా సరే దేవుని పక్షం నిలబడ్డప్పుడు ఆయనే శక్తిని ఇస్తున్నాడు. దేవుని పక్షంగా పనికి వెళ్ళినప్పుడు, ఇతర పనులకు వెళుతున్నప్పుడు కూడా ఆయనే శక్తిని ఇస్తున్నాడు. ఎవరైనా నన్ను గైలిచ్చారనుకో, నా ప్రభు పాదాలు పట్టుకున్న విశ్వాసాన్ని బట్టి నేను ప్రార్థన చేసుకున్నానయ్యా. ఏ మాత్రం కూడా ఏ డాక్టర్ యొక్క సలహా, ఏ అల్ట్రా స్కానింగ్, ఆ స్కానింగ్, ఈ స్కానింగ్లు ఏమీ లేవు. నా ప్రభు కృపను బట్టి ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యాను, దేవుడిచ్చిన సలహా ప్రకారం అని. విశ్వాసమును బట్టి ఆ కార్యం జరిగిందా, ఇది పరిస్థితి అని చెబుతాను. ఆ అనుభవం నేను రుచించకపోతే అవతల వ్యక్తి బాధపడుతున్న స్థితి నాకు అర్థమవుతుందా? అర్థం కాదు కదా. నా ఈ చిన్న మాట ఒకటి చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. ఆ మధ్యకాలంలో యవన ప్రాయంలో ఉన్న ఒక ఆడపిల్లని బాగా రెండు కాన్పులు అయిపోయి మూడో కాన్పుకు రెడీ అవుతుంది. అంటే డెలివరీ సమయం వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అనుకుందాం చేర్చారు. వాళ్ళంతా చుట్టాలున్నంతసేపు అమ్మాయి నొప్పులు పడుతుంది, గాలి నొప్పులు అంటారుగా, అట్లా నొప్పులు వస్తూ ఉంటే, ఏంటి వేడి నొప్పులు, క్షమించండి వేడి నొప్పులు ఏంది, ఆ వేడి నొప్పులు వస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు. అమ్మాయి ఈ వేడి నొప్పులే కానీ పెద్ద ఇబ్బంది ఏం లేదు, నువ్వు ఉండవే, ఇంటికాడికి పోయొచ్చాం, బట్టలే భోజనం అవన్నీ తీసుకొని వచ్చాం, ఒకవేళ డెలివరీ అయితే కొన్ని వస్తువులు కావాలి కదా ఇవి తీసుకొని వచ్చాం, ఉండవే అని చెప్పని యవనస్తురాలను ఆడ పెట్టిపోయారు. ఇక వాళ్ళు పోయిన అరగంట తర్వాత ఇక నొప్పులు స్టార్ట్ అయినాయి. వీళ్ళు పోతున్నారు, రావటం మళ్ళీ అరగంట, మేము వెళ్ళొచ్చాంలే నువ్వు జాగ్రత్తగా చూస్తూ ఉండని చెప్పని ఈ అమ్మాయికి నొప్పులు మొదలైనవి. ఈ యవనస్త్రాలు ఉండి ఓర్చుకోక అంటే 1-4 సార్లు చూసి ఆ నొప్పుల మీద కూడా ఆపవే నీ సోదని చెప్పాను. అదేం నాకు అడమ, నీకు పెళ్ళైనా కాలేదు, నువ్వు ఎప్పుడన్నా పెళ్ళి కాబట్టి డెలివరీ ఏముంటుంది, ఈ డెలివరీ నొప్పులు నీకు తెలుసా? తెలియదు, మరి ఓర్చుకొని చెబుతుంది ఏంది?
ఇప్పుడు 2 అయిపోయింది, 3వ కాన్పే. నాకు తెలుసు ఆ నొప్పులు ఎంత భయంకరమో. ఈ 2 అయిపోయి 3వ కాన్పు డెలివరీ నొప్పులు పడుతున్న ఈ వ్యక్తిని తీసుకుపోయి అప్పుడే మొదటి కాన్పు నొప్పులు పడుతున్న వ్యక్తిని పక్కన పెడితే ఓర్చుకోమని కరెక్ట్గా ఆ వ్యక్తికి సజెషన్ ఇవ్వగలుగుతుంది, సరైన సలహా ఇవ్వగలుగుతారు. అసలు ఏ నొప్పులు పడిన వ్యక్తిని తీసుకుని పెడితే ఏముండదు. అలాగనే ప్రభు మన జీవితాలకు కొన్ని సంగతులు అనుమతించి అక్కడ విలువైన పాఠాలు నేర్పి డబ్బును కూడా ఎంతవరకు ఖర్చు పెట్టాలో ఆ విషయాల్లో కూడా ప్రభు మనకు నేర్పుతాడు. విచ్చలవిడిగా అప్పులు చేయకుండా కూడా నేర్పుతాడు. ఆహారము తినే విషయంలో నేర్పుతాడు. కుటుంబ వ్యవస్థ ఎలా కట్టుకోవాలో నేర్పుతాడు. భార్యతో తొందరపడి మాట జారేలా ఆయనే చేస్తాడు. తర్వాత ప్రభువా తొందరపడి మాట నేను జారాను, నీ సొంత శరీరంగా ఎలా అయితే చూసుకుంటా అలా చూడమన్నావు, తొందరపడి నోరు జారానన్నయ్య, నన్ను క్షమించు ప్రభు అని చెప్పాను. ఇంకెప్పుడు కూడా నోరు జారకుండా తల్లిదండ్రుల విషయంలో కూడా, తోడబుట్టిన వారి విషయంలో కూడా, కడుపును పుట్టిన బిడ్డల విషయంలో కూడా తొందరపడి ఏదో ఒకటి అనిపిస్తాడు. ఆ తర్వాత అక్కడే నిన్ను పశ్చాత్తాపడేలా చేసి వెంటాడు. ఇకప్పుడు తిరిగి మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా మాట రావాలంటే తొందరపడి రాదు, ఓర్చుకొని అట్లానే చూస్తూ ఉంటావు. ప్రభు ఎంత చెబుతున్నట్లేదు అంటానే ఉంటావు, కానీ తొందరపడి నోట్లోంచి ఆ మాట బయటికి రాదు. ఓర్చుకుంటానే ఉంటావు. కారణం ఏంటంటే ఆజ్ఞ ఎదురవుతుంది. నీ సొంత శరీరం ప్రేమించినట్లుగా మీ భార్యను ప్రేమించమని ఆజ్ఞ ఎదురు వస్తూ ఉంది. ఇప్పుడు భార్య ఉందంటే నీ సొంత పురుషుడికి క్రీస్తుకు లోపడ్డట్టు నువ్వు లోపడాలని ఆజ్ఞ ఎదురు వస్తూ ఉంటుంది. ఏదైనా మాట్లాడాలంటే ఆమె తొందరపడి నోరు జారిన తర్వాత అయినా సరే వాక్యంలో నుంచి దేవుడు సంధిస్తాడు, గద్దిస్తాడు. ఆ తర్వాత సరి చేయబడి ఎప్పుడు కూడా నోరు జారి మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వడు. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. విశ్వాసంతో ఒక మాట చెప్తా, మళ్ళీ ఇప్పుడు ప్రసంగం పెరుగుతుంది. ఏంది? పక్షవాతంతో పడిపోయాడు. ఎప్పుడు పట్టించుకోవట్లా. ఈడి బతికించేలే, ఎన్నో పాపాలు చేయబట్టే ఈడి పక్షవాతం వచ్చింది. ఊరికే వచ్చిద్దా? ఎంత దుర్మార్గ పనులు చేశాడో. వీడు మామూలుడు కాదురా, అట్టా ఇట్టా అని చెప్పని దుమ్మెత్తి పోసాడు, దుమ్మెత్తి పోతానే ఉన్నారు. కానీ ఇతను మాత్రం మానసికంగా మంచంలో పడి కృషించుకుపోతా ఉన్నాడు. నరాలు స్పందించక చెయ్యి, కాలు, నోరు లాగేసి పక్షవాతంతో పడిపోయి ఉన్నాడు. 1-2 మంచంలోనే పరిస్థితి. భార్య కూడా చేదరించుకుంటుంది. కడుపును పుట్టిన వీళ్ళు నువ్వు బతికి ఉపయోగం ఉంది, చస్తే బాగుండు, ప్రశాంతంగా ఉంటావు అని చెప్పని అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓ నలుగురు తన స్థితిని చూశారు. ఆ ప్రాంతంలోనే పరమ వైద్యుడు వచ్చాడన్న సంగతి గ్రహించారు. పలానా ఇంట్లో ఉన్నాడని పసిగట్టారు. నలుగురు కూడబలుక్కున్నారు. రే మన స్నేహితుడు, ఎన్నాళ్ళు వాడిని అలా చూస్తాం, మనం వింటున్నాం కదా. అసలు అతను ఒక మాట చేస్తేనే స్వస్థత అంటారా? అతను ఆయన చూస్తేనే దెయ్యాలు వదిలిపెట్టిపోతున్నాయి అంటారా? చచ్చిపోయిన వాడు లేపిండు అంటారా? లాజరు తెలుసా మనోడు? లాజరు 4 రోజులైంది, కుళ్ళిపోతాడు 4 రోజులకే. 3వ రోజుకే ముక్కులేమట అంత షెడ్ నీరు వస్తుందిరా. అట్లాంటి వాడిని లాజరు బయటికి రా అనగానే హాజరయ్యాడు రా. పరమ వైద్యుడు రా, పోదాం. అవునురా, శతాధిపతి వాళ్ళ పనివాడు ఇంట్లో పనుకుంటే నువ్వు ఒక మాట చెప్పంటే ఆడ పని అయిందిరా. అరే అంత జరిగిన వాడికి మనోడికి ఎందుకు బాగా కాదురా, రారా పోదాం అని చెప్పని నలుగురిని, తనతో పాటు 3 కూడబలుక్కున్నాడు. మంచం తలా భుజం తట్టారు, పోయారు. ఆ ఇంటి చుట్టూరు జనమే. వల్లగాట్ల ఎట్ట చేయాలని చెప్పని అనుకుంటునేసరికి ఒకడు ప్లాన్ చెప్పాడు. రే ఈ ఇంటికి ఎడుగుడు పైనుంచి దారి ఉంది, ఇంకా 4 పెంకులు తీసామనుకో మంచం డైరెక్ట్ తాళ్ళతో కిందకి దింపచ్చు, మనం బాగు, మనోడు బాగుపడతాడు. ఐడియా బాగుంది. తాళ్ళు ఆడున్నాయి, నేను తెస్తా ఉండు తాళ్ళు, నీకెందుకు తీసుకొస్తా అని చెప్పన్నాడు. పోయాడు. 4 తాళ్ళు తెచ్చారు. నలుగురు 4 పక్కలు పట్టుకున్నారు. చిన్నగా 4 పెంకులు ఎడం చేసి పైనుంచి కిందకు దించాడు. ఏంది ఇల్లు పడుతుందని చెప్పి కింద నుంచి చూస్తే ఉంది పైన ఏదో చేస్తున్నారు. రే ఏం చేస్తున్నారు చుట్టుపక్కల కేకలేస్తున్నారు. ప్రభు అన్నాడు, ఆగండి, ఏదో చేస్తున్నారు, కొద్దిగా ఓపిక పట్టండి. ఈ లోపల చూస్తే ఉంది మంచం చిన్నగా దిగుతుంది. చూడంగానే అతను చూశాడు. నీ విశ్వాసం గొప్పది, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఏంది నువ్వు మంచం ఎత్తుకుని నడువు అండి. అంతే
పక్కన వారి యొక్క విశ్వాసాన్ని బట్టి కూడా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు నమ్ము చాలు, నువ్వు నమ్మితే చాలు. నీ మనసులో దృఢమైన, ప్రభు చెప్పాడు, ఆవగింజంత విశ్వాసాన్ని పెట్టుకొని ఈ కమ్మల చెట్టు లేచి వెళ్ళిపోయి సముద్రంలో పడమంటే పడుద్ది, ఈ కొండలు లేచిపోయి సముద్రంలో పడమంటే పడుద్ది అని చెప్పాను. నేను చెప్పగలను, నా ప్రభు కృపను బట్టి చెప్తాను. నేను సముద్రం ఆ నిమ్మలమై ఉండిపోమంటే ఆగిపోతుంది, అంతే. మాట మాట్లాడతానికి ఉండదు. మరి ప్రభు నీ దాసుని ఆజ్ఞాపించాడు, ఏంటంటే చెప్పాడు ఆగంతే అంటాడుగా. మాట ఏం మాట్లాడుతాను, నీకు ఆ విశ్వాసం, ఆ దమ్ము కలిగిన విశ్వాసం నీలోకి రావాలి. ఎట్లా వస్తుంది అంటే ఆయన మాటలు పట్టుకొని, పదాలు పట్టుకొని పెనుగులాడుతుంటే వస్తుంది ఖచ్చితంగా. నీ విశ్వాసాన్ని బలపరచడానికి కూడా ఏదైతే కాదనుకున్నావో ఆ కార్యాలు చేసి మరి నేను బలపరుస్తాడు నా దేవుడు. నా జీవితంలో ఎన్నో జరిగినాయి. ఈ వాషింగ్ మెషిన్ బయట పెట్టుకొని నా 3 రోజులు తుఫాన్ అన్నారు. ఆకాశం వైపు చూస్తా ఇంతవాటికి ఎండరాని ఆ వాన చుట్టుపక్కల పడినే అనుకున్నా. వాషింగ్ మిషన్ బయట పెట్టుకున్న, బట్టలు వేసుకున్న, ఆరేసుకున్న 90% ఆరిని. ప్రభు చెప్పాడు, ఇక వానొత్తం తీసి లోపల పెట్టు, లోపల ఆరేసుకోపోండి. సరే ప్రభు అన్నాను. మొత్తం తెచ్చి లోపల ఆరేసుకున్నాను. ఆయన లోపల ఆరేసుకున్న 2 నిమిషాలకు వాన పడదు. నీ విశ్వాసాన్ని బలపరచడానికి నువ్వు ఎన్ని కార్యాలను నీ జీవితంలో చూపిస్తాడు. నువ్వు సూచనలు అడిగితే మాత్రం నీ విశ్వాసాన్ని బలపరచు. ప్రభు అంటున్నాడు, అతడు విశ్వాసమును బట్టి వాగ్దానం పొందాడు. ఎందుకు పొందాడు తెలుసా? తన మటుకే కాదు, తన తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత యోసేపు తర్వాత డైరెక్ట్గా వచ్చి యేసు ప్రభు సర్వ మానవాళికి ఆ వాగ్దానం స్వతంత్రించుకొని దానికి వారసులగుటకు చేశాడు దేవుడు. అది ఇక్కడ మళ్ళీ పరముందు కూడా. ఆ లేఖనాల కింద కొంచెం చూస్తే, పునాదులు గల ఆ పట్టణము స్వతంత్రించుకోవడానికి విశ్వాసమును బట్టి ఆయన దేవునితో నడిచాడని ఉంది. అలాగనే వాగ్దానం పొందుకున్నాడు. అలాగనే ఆ వాగ్దానాన్ని బట్టి ఇస్సాకును పొందాడు. తర్వాత యాకోబు, తర్వాత చివరికి 12 గోత్రాలు. పునాదులు గల పట్టణానికి ఏమయ్యారు? 12 గోత్రాలు గుమ్మాలయ్యారు. 12 గోత్రాలు యెరూషలేము నూతనమైన యెరూషలేము పట్టణానికి 12 గుమ్మాలయ్యారు. అపోస్తులు 12 పునాదులు అయ్యారు, కింద పునాదులుగా. మరి అంత గొప్ప ఆశీర్వాదం మన జీవితాల్లో కూడా ఉంది, కానీ మనం దాన్ని గమనించలేము. ఆ బంధువులను బట్టో, ఈ చుట్టాలను బట్టో, తండ్రి తరపు, తల్లి తరపు, ఇక మేనమాల మేనచ్చలు ఉంటాయి ఏకలు. ఈ ఏకలు పట్టుకొని ఆడ కూర్చుంటాం తప్ప అసలు దేవుడు నిర్ణయించిన ఆ కొండంత ఆశీర్వాదాన్ని పొందడానికి మాత్రం మనం ఐక్య విచారాల చేత ఆ దేవుడు, ఈ దేవుడు, ఆది ఇది, ఆ సాంప్రదాయాలు, కులం, కట్టడలు, ఏదో కొంప ముంచే అన్నీ ఉంటాయి మన చుట్టూ. దేవుని ఆశీర్వాదం నువ్వు నిజముగా స్వంతంతరించుకోకుండా మన కొంపను కొల్లేరు చేసేయి, మన కొంపనే కూల్చేయి. దేవుడు ఆశీర్వాదం నీ చేతులారు నువ్వు కుప్ప కూల్చుకునే పరిస్థితులు మన ఉంటాయి. అయితే వాటిని ఇదిలించుకొని ముందుకుని అడుగేయాలి. అబ్రహాం ఇదిలించుకొని నిలబడ్డాడు కాబట్టి పునాదులు గల ఆ పట్టణంలో తన వారసత్వానికి 12 గుమ్మాలు, యేసయ్య వారసత్వంగా 12 మంది అపోస్తులకు 12 పునాదులు. అట్లనే వదిలిపెట్టాడా? నిన్ను నన్ను దేశపై ఆ నూతనమైన యెరూషలేము పట్టణానికి కట్టడానికి బంగారు పిటికి బిళ్ళలు మనం చేర్చాడు. అదే నూతన యెరూషలేమే వధువు సంఘం. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప ఆశీర్వాదానికి మనం వారసులు పిలిస్తే మనం మాత్రం ఏడేడు తిరుగుతూ ఉంటాం. ప్రభు కార్యం చేస్తాడు, దిగులు పడమాక. ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు మొత్తం వసూలు చేస్తాడు. దేవుడే నీకు వసూలు చేసి ఇస్తాడు. నమ్మితే ఖచ్చితంగా ప్రార్థన చేసుకో. ప్రభు తన కృపచేత మన పట్ల నిర్ణయించబడిన ఆశీర్వాదం అనే వాగ్దానం మనకు దేవుడే తోడే ఉండి ఇచ్చి ఆశీర్వదించునుగాక. ఆమె రండి ప్రార్థన చేసుకో. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. వెలువడ చేయబడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మా హృదయాల్లో ఆ మాటలను పదిలపరచండి, నీరు గట్టి ఫలింపచేయండి. ఇప్పటి వరకు అనేక రకాల ఐక్య విచారాల చేత అదేదో ఇదేదో అని చెప్పని వేదన పడుతున్నాము ప్రభా, క్షమించండి. నీవే అవమానాలను నిర్లక్ష్యపరిచావు, నీవే సిలువను సహించావు. కారణం
ముందున్న సంతోషం కోసం, ఆనందకరమైన పరిస్థితుల కోసం. ఈ భూమి మీద మేము కూడా నీ కృపచేత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తర్ఫీదు పొందవలసి ఉన్నాం. రాజులైన యాజక సమూహంగా మమ్మల్ని ఎంచుకొని ఓ పక్షాన నీ పక్షంగా, ప్రజల పక్షంగా యాజకత్వం చేస్తూ, మరొక కోణంలో నూతన యెరూషలేము పట్టణంలో నీతో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేస్తూ, దేవదూతలకు, ఈ లోకానికి, లోక సంబంధమైన వ్యక్తులకు తీర్పు తీర్చాలని సెలవిచ్చావు. ఆ రీతిగానే మమ్మల్ని సిద్ధపరచుకుంటూ, నీ అనాది సంకల్పానుగుణమైన పని భూమి మీద మా ద్వారా జరిగించుకుంటూ, దేవా మమ్మల్ని నడిపించుకుంటూ వెళుతున్నారు. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ సంగతి ఎరుగకే మా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కృంగి, కన్నీరు గార్చి, వేదన పడి, హృదయ భారముతో నీ పాదాలు పట్టుకొని ఏంటయ్యా అని నిన్ను ప్రశ్నించిన సందర్భాలు ఉంటే క్షమించండి ప్రభువా. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా కృపతో జ్ఞాపకం చేసుకొని నీ కార్యములు జరిగించు. విన్న మాటలను బట్టి ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. నీ మనసులో ఉద్దేశించిన సంగతులని మాకు తెలియపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. మా పట్ల, మా కుటుంబాల పట్ల నువ్వు ఎటువంటి సంకల్పం కలిగి ఉన్నావో, మా కుటుంబాలను బట్టి, మమ్మల్ని బట్టి ఎంతమంది ఆశీర్వదింపబడతారో, ఎన్ని వంశాలు ఆశీర్వదింపబడతాయో, ఎన్ని కుటుంబాలు ఆశీర్వదింపబడతాయో చెప్పావు. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. ఒకవేళ అల్ప విశ్వాసంతో చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కృంగిన సందర్భాలు ఉంటే క్షమించండి. సణిగిన సందర్భాలు ఉంటే క్షమించండి. సణగకుడి మీ పితరులు సణుగుడ ద్వారా సంహారకుని చేతిలో పడి నశించిరి అని చెప్పని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఒకవేళ తెలుసో తెలియకో సణిగున్నట్లయితే, ఏందో దేవుడు నమ్ముకుంటే ఏమొచ్చింది, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడో లేదో, ఏందోలే పరిస్థితులు అని చెప్పని ఒకవేళ ఇలాగూ సణిగి నిన్ను దుఃఖపరిచిన సందర్భాలు ఉంటే క్షమించమని ప్రభువా నీ లేఖనాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గణపరుచుకుంటున్నామయ్యా. కనికరముతో నీ కృపచేత ఇదిగో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ ఎదుట కన్నీరు విడుస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. వారు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకో. వారి చుట్టూ ఉన్న ఇరుకు ఇబ్బందులను జ్ఞాపకం చేసుకో. ప్రతి సమస్యకు పరిష్కారము దయచేయి ప్రభా. ఇరుకు ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి ప్రభా. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, భార్యతో భర్తతో సమస్యలు కావచ్చు, తల్లిదండ్రులతో సమస్య కావచ్చు, ఇరుగు పొరుగు వారితో సమస్య కావచ్చు, పరిచయలో సమస్య కావచ్చు, సంఘ బిడ్డల ద్వారా సమస్యలు కావచ్చు, అయ్యో తోడబుట్టిన వారి ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, కడుపును పుట్టిన బిడ్డల ద్వారా సమస్యలు కావచ్చు ప్రభువా. ఉద్యోగంలో సమస్యలు కావచ్చు దేవా, చదువులో సమస్యలు కావచ్చు, స్కూల్ చదువుల సమస్యలు కావచ్చు, కాలేజీ చదువు కాడ సమస్యలు కావచ్చు, నా తండ్రి జాబ్ చేసే కాడ సమస్యలు కావచ్చు, బజార్లో తలెత్తుకోలేని పరిస్థితులు కావచ్చు. ప్రభువా కనికరించండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉందా నీ సన్నిధానంలో. కృపతో జ్ఞాపకం చేసుకోమని మా పితరులు అబ్రహాము, దావీదులు అయ్యా ఇదిగో తండ్రి ప్రతి పరిస్థితుల్లో నీ పాదాలు పట్టుకొని పెనుగులాడారు, సమస్యకు పరిష్కారం పొందారు. ఇదిగో తండ్రి చరిత్రకు దేవా ఎక్కారయ్యా. మాకు మాదిరి పురుషులుగా నువ్వు నిలబెట్టావు, నీకు స్తోత్రాలు ప్రభు. రానున్న భావి తరాలకు మేము, మా కుటుంబాలు, మా బిడ్డలు, మా వంశము దేవా మాదిరికరంగా ఉన్నట్లుగా మమ్మల్ని ఎంచుకున్నట్లుగా ఈరోజు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభు మా బ్రతుకులు మేము చూసుకుంటే అయ్యో అంత ఆశీర్వాదానికి మేము వారసులం ఎలాగాగలం అనుకుంటాం. కానీ అది నీ కృప ద్వారా జరుగుతుందయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభు. నీకు సమస్తమును సాధ్యమే. నమ్ముట నీ వలనైతే కార్యము చూసేదో అన్నావు ప్రభు. ఆవుగినంత విశ్వాసం మాకు దయచేయి. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి ప్రభు. మా పితరులు అపోస్తులు నీ ఎదుట దేవా అడిగారు, దేవా యేసయ్య మాకు ప్రార్థన నేర్పించండి అన్నారు. ఆ నెక్స్ట్ మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడిగారయ్యా. ఈ రెండే వాళ్ళు మాకు నేర్పమని అడిగింది ప్రభు. మేము కూడా అడుగుతున్నాం ప్రభు. మేము ప్రార్థన చేయటం ఎలానో యుక్తముగా పరిశుద్ధాత్మలో మూలుగులతో కూడిన ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పండి ప్రభు. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి ప్రభు. అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి ప్రభు. నీ కృపలో వర్ధిల్లే భాగ్యం దయచేయండి అయ్యా. దేవా ఈ భూమి మీద కదలని సియోను కొండ వలె మేముంటూ ఘనమైన నీ సేవ చేసి నీ రాజ్యమును కట్టి విస్తారమైన ఆత్మ సంపాదన కలిగి విస్తారమైన నీ సెలవిచ్చిన చొప్పున సేవక గణాన్ని సిద్ధపరిచి ఘనమైన నువ్వు నిర్ణయించిన సేవ చేసి నిన్ను మహింపరుచుకునే భాగ్యం కూడా మాకు దయచేయమని బతిమలాడుతూ
దేవా, నీ కృపాహస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్నామయ్యా. సహాయం చేయండి, కనికరించండి, నీ కృప మాకు దయచేయండి తండ్రి. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలు, నిధుల దర్శనం, స్వప్నాలు చూపించబడ్డాయి. సమస్త చీకటి శోధనలోని ప్రభావం యేసు నామమున నీ మహా పునరుద్ధాన శక్తి ద్వారా ఇదిగో తండ్రి ఇప్పుడే బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం తండ్రి. బంధించి లయపరిచినాం, నీ కృతజ్ఞతాస్తుతులు మా దేవ. అయ్యా, నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రల దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసిన సమస్త మంచి యేసు నామమున నీ మహా పునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్టావు, జరిగేలా చేసి నెరవేర్చు. యేసు నామమున త్వరపెట్టావు, జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో వారి మీద ఏ ఏ రీతులుగా మంత్ర ప్రయోగాలు చేయబడ్డాయో, చేస్తున్నారో ఆ చీకటి అంధకార శక్తులు, బంధకాలు యేసు నామములో వాటి నాటి ప్రభావాన్ని బంధిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను. వారికి సంపూర్ణమైన విడుదల వారికి కలుగును గాక. అవన్నీ పోయి నిత్య నరకంలో ఇప్పుడు యేసు నామములో వాటి ప్రభావం పడును గాక. గొప్ప కార్యాలు జరిగించండి. అనారోగ్య సమస్యలు అయ్యా, ఇదిగో తండ్రి, వాతావరణం కలుషితమైన దాన్ని బట్టి వైరల్ ఫీవర్లు ఉన్నాయి. ఎటువంటి అనారోగ్య సమస్యతో ఉన్నా ఇప్పుడే నిత్యముగా యేసునామములో స్వస్థత శీఘ్రముగా ప్రతి బిడ్డకు ఇప్పుడే వచ్చును గాక. నీ దయా సంకల్పంలో నిర్ణయితమైనటువంటి పిలుపుకు అనుగుణంగా పిలువబడ్డారు. నీ కృప ద్వారా సమస్త అడ్డులు తొలగిపోయి నీ చిత్త ప్రకారం వారు అడుగులు వేసి నీ సేవ చేదురుగా. నీ గొప్ప కార్యములు జరిగించమని, నీవు చోడు నడిపించమని. నిందల అవమానాల చేత కృంగిపోయారా? కృంగిపోయిన వెంటనే దెబ్బలు పడుతూ ఉన్నాయా? ఇదిగో యోసేపుకు వెళ్ళే రానున్న దినాలలో ఒక ఆశీర్వాదమును నిర్ణయింపబడి ఉన్నదని వారు గుర్తెరిగి వారు నిర్లక్ష్యపరిచి నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోయే భాగ్యము దయచేయండి. ఆదరణ, నెమ్మది, సమాధానం, సహాయము ఆ స్థితిలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయండి. నీ గొప్ప కృప కాపుదల దయచేయండి. సంఘ బిడ్డల కుటుంబాలను ఆశీర్వదిస్తున్నాను ప్రభు. వారి బిడ్డల చదువులు దీవించబడును గాక. స్కూల్ చదువులు, కాలేజ్ చదువులు దీవించబడును గాక. ఉద్యోగాలు ఆశీర్వదింపబడును గాక. చేతి పనులు దీవించబడును గాక. అయ్యా, బేల్దారు పని చేస్తున్న బిడ్డలు వారి రెక్కల కష్టార్జితం ఆశీర్వదింపబడును గాక. చిరు వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు ఆశీర్వదింపబడును గాక ప్రభు. ఇంకను ఏమేమి పనులు చేస్తున్నారు, ప్రతి బిడ్డ చేస్తున్న ప్రతి పని ఆశీర్వదింపబడును గాక. ఈ కాలనీలో మరి ముఖ్యంగా ఆయా రీతిలో పనులకు వెళుతున్న బిడ్డలు ఉన్నారు. క్యాటరింగ్ కానీ, ఆ ఇళ్లలో పనులు కానీ ప్రతి బిడ్డను దీవించి నీ కృపలో భద్రపరచు. మరి ముఖ్యంగా ఆడపిల్లలు క్షేమం దయచు. నీ కాపుదలను అనుగ్రహించి నువ్వు మాత్రం మహిమ పొందని మా ప్రభువా సహాయం చేయి. మా నిమిత్తం ప్రార్థించమని ఆయా రీతులుగా అడిగిన ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం, మా కోసం, మా అందరి కోసం విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ దీవించబడి నీ సేవలో గొప్పగా అభిషేకించబడి వాడబడును గాక. నీ ఆత్మకార్యములను జరిగించమని బతిమలాడుతున్నాం తండ్రి, సహాయం చేయండి. ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలు సమస్తం నువ్వు అనుకున్నట్లుగా నీ కృపచేత క్రమముగా జరిగించి నీ చిత్తం నెరవేర్చి నువ్వు మాత్రం మహిమ పొందమని, సమస్త అడ్డుల ఆటంక శోధనలు వేస్తున్నావు తొలగిపోవును గాక. నీ గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చి నువ్వు మాత్రం మహిమ పొందమని. 2 తిమోతి 1:12 ప్రకారం ఆ ఘడి వరకు కాపాడగల సముద్రం అని రుడిగా లేఖనం ప్రకారం నన్ను, మమ్మల్ని, సంఘ బిడ్డల సమస్తను కలిగిన మొత్తాన్ని నీకు అప్పచెబుతుంది. బిడ్డలు ఉంటున్న గృహాల చుట్టూ, బిడ్డల చుట్టూ, పనులు సమస్తం చుట్టూ నీవే తోడై ఉండు. అగ్ని ప్రాకారం నీ చేతి నీళ్ళు దాచిపెట్టు. సమస్తంలో కృప దయచేయమని, సమస్త బంధకాల నుంచి విడిపించి నువ్వు మాత్రమే ఆర్థిక స్థితిగతులను మార్చి ఉన్నత స్థితిలోకి తీసుకుని కృపలో వర్ధిల్ల చేయమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ చేతులకు అప్పచెబుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, సంఘ బిడ్డలకును, వారి కలిగిన సమస్తమునకును నిత్యత్వము చేరు పర్యాన్ని సదాకాలము ప్రభువే తోడై ఉండి నడిపించి ఆయనే మన ద్వారా ఆయన అనుకున్న పని జరిగించి ఆ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చి మన ద్వారా ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. మన ద్వారా అనేక కుటుంబాలు, వ్యక్తులు జీవితాలు, వంశములు ఆశీర్వదింపబడతాన్ని బట్టి వారి ద్వారా కూడా దేవుడు మహిమ పరచబడునుగాక. అలాగూ చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తము నాకేంచి, ప్రవేశు రక్తము నాకేంచి, ప్రవేశనామము సంపూర్ణమైన విజయం కలుగును. అపవాది వాడి దూతలు, చీకటి అంధకార శక్తులకి అవెంత ప్రమాదకరమైన మంత్ర ప్రయోగాలైనా సరే వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక.
యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము, జయము. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండి ఆయన నడిపించును గాక. ఆమేన్.